అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ జరిగిపోయిన దసరా దీపావళి శుభాకాంక్షలు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తాం. థ్యాంక్ యూ మీడియా పీపుల్. ముందుగా ఈరోజు రేపటి నా బర్త్డే అండి. ప్రభాస్ మా డాడీ బర్త్డే రోజు సేమ్ గా నా బర్త్డే కూడా అక్టోబర్ 23. అయితే ప్రెస్ మీట్ మీడియా పెట్టడానికి కారణం త్వరలో సినిమా ప్రొడక్షన్స్ నుంచి నేను ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేశాను. చేసింది ఒకటి బట్టలు కాఫీ రీసెంట్గా. అయితే నెక్స్ట్ 3 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకొక 2 ఫిల్మ్స్ బయట డైరెక్టర్స్ ఒకటి ప్రవీణ్పూడి ఒకటి డైరెక్షన్ చేస్తారు. తర్వాత రాజకృష్ణ రాజశేఖర్ గారి ఇంకా ఆల్రెడీ 19 సినిమా ఉగాది రోజు లైన్ బ్యాక్ ఓపెన్ చేసిన తర్వాత హీరోగా చేయాలి సినిమా. కథ ఓకే చేశారు, అంత ఫెయిల్ అయింది. తర్వాత కొంచెం ఇదైంది. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదో చేంజెస్ ఉంది. అన్ని అనుకూలంగా కుదిరితే అది పెట్టాలంటే ఆ డైరెక్టర్తో ఒక సినిమా అవుతుంది. అయితే ఈ 2 సినిమాలు నెక్స్ట్ ఇయర్ అన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మొన్న సోలోగ్రావ్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వినాయక్ గారు చెప్పిన విషయం ఏంటంటే, నేను డైరెక్టర్ అవ్వడం వచ్చాడు సతీష్, ఎందుకు ప్రొడ్యూసర్ గా చేస్తున్నాను? ఓకే ప్యాషన్ ఉండే సినిమా అంటే డెఫినెట్ గా చెయ్యి, తప్పలేదు. నువ్వు డైరెక్టర్ అనేది వయసు అయినప్పుడు చేయాలని తమ్ముడు, నువ్వు ఫస్ట్ డైరెక్టర్ అంటున్నావు కదా, దీన్ని మెటిక్లేదు ప్రొడ్యూసర్ గా డబ్బులు ఉంటే ప్రొడ్యూస్ చూద్దాం లేదు అన్నప్పుడు ఆ మాట నాకు మైండ్ లో ట్రిగ్గర్ అయింది. డైరెక్టర్ అవ్వాలనేది నాకు ఒక ఏం లేదు, ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అయితే నెక్స్ట్ ఇయర్ నేను డైరెక్టర్ గా మారబోతున్నాను. 3 సినిమాలు ఇప్పుడు నా తమిళ ఎప్పుడు 3 సినిమాలు నేను సోలో ప్రొడ్యూసర్ చేశాను. ఒక 2 ఫిలిమ్స్ సందర్భంగా హైదరాబాద్ పార్ట్నర్ గా చేసి ఈ అనుభవంతో నేను నెక్స్ట్ నాకంటే నేను బేసిక్ గా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. గురువు గారు కరెక్ట్ రాంబాబు గారు అదేవిధంగా గారు డ్రెస్సింగ్స్ తో నేను ఈ రోజు స్టేజ్ దాకా వచ్చాను. కాబట్టి నెక్స్ట్ డైరెక్టర్ గా నా డీటెయిల్స్ ఏంటనేది యాక్చువల్గా ఈ ఈవెంట్ కూడా నేను చేసుకుంటున్నానండి. నేను ఏదైతే నేను డైరెక్షన్ చేయబోతున్న ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో నా ప్రొడ్యూసర్స్ అంటే నా డైరెక్టర్ నుంచి కొలాబరేషన్ చేయడం బయట చేయడం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ మేము చేస్తాం, మీరు డైరెక్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి దుబాయ్ ఉన్నారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు నెక్స్ట్ మంత్ డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఈవెంట్ ఫస్ట్ అని చెప్పి నాకు సర్ప్రైజ్ నేను వాళ్ళు అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో. అదేవిధంగా నేను ఎప్పుడు మీడియా రూపంలో ప్రెస్ బర్త్డే ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోవాలి. నేను బర్త్డే చేస్తాను, అందరికి బర్త్డే చేపిస్తుంటాను. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ గా బర్త్డే ఖచ్చితంగా చేయాలంటే అకేషన్ రేపు బర్త్డే కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా చేయాలి.